నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా మరియు శాస్త్రం ప్రకారంగా అసలు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి నెలలో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. గురుగారు, అయితే మనం రాశి ఫలాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అందులో ముఖ్యంగా మరి ఫిబ్రవరి నెలలో ఈ నెలలో చూసుకుంటే 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? మరి ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ ఏ పనులు తప్పనిసరిగా చేయకూడదు అనడానికి ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. ముఖ్యంగా ఇది రాశి ఫలాలనే కాకుండా వార ఫలాలని కూడా అనొచ్చు. ఓకే. వార ఫలాలకి చెప్పుకుందాం అంటారా? తప్పకుండా. సో, అంటే ఇప్పుడు మనం ఏమంటాం 14వ తారీఖు నుంచి ముఖ్యంగా 20వ తారీఖు వరకు చూసుకుంటే హ్మ్. వారంలో ఈ రాశులకు ఎలా ఉంటుంది అనేది. అవును. సో, వార ఫలం అనేదిగా ఒకసారిగా మాట్లాడుకుంటే ఎందుకంటే ఇక్కడ మనకి నిజానికైతే గనుక చంద్రుడు ఇంచుమించు 2, 2.5 రోజుల కల్లా ఒక్కొక్క రాశి మార్చడం అనేది ఉంటుంది. హ్మ్. కానీ మిగతావన్నీ అనేది కొంత సమయం అనేది ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే గనక తాత్కాలికంగా హ్మ్. ఈ వారంలో ఉండే గ్రహస్థితిని గనక చూసినట్టయితే గనక మనకి వృషభ రాశిలో గురుడున్నాడు. హుహు. మిథున రాశిలో కుజుడున్నాడు. కన్యా రాశిలో కేతువు ఉన్నాడు. మరి కుంభరాశిలో శని, బుధుడు, రవి ఉన్నారు. తర్వాత మరి మీన రాశిలోకొచ్చేప్పటికి శుక్రుడు, రాహువు ఉన్నాడు. హ్మ్. ఇంక ఈ వారం రోజుల్లో చంద్రుడు మారుతూ ఉంటాడు కాబట్టి మిగతా గ్రహాలు మాత్రం ఇలానే ఉంటాయి ఈ వారమంతా గూడా. హ్మ్. ఈ గ్రహాల్లో మార్పేమి ఉండదు. కనుక మరి ఈ రకమైన గ్రహస్థితి వల్ల ఏ రాశికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. అవును. సో, మేషరాశి వారికేంటి ఈ ఈ నెలలో ఎలా ఉంటుంది అంటే గనక, వారి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి బావుంటుంది. హ్మ్. తర్వాత కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళైతే కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయటం అనేది మంచిది. తర్వాత వచ్చేప్పటికేంటంటే, పిల్లల విషయంలో కూడా అభివృద్ధి పెరుగుతుంది. మరి ఈ మేష రాశి వాళ్ళు ఈ వారంలో దేంట్లో జాగ్రత్తగా ఉండాలి అంటే గనక, స్నేహితులను ఎక్కువగా నమ్మకూడదు. హ్మ్. స్నేహితులు, బంధువుల వల్ల కొంత చికాకులు ఏర్పడటం, లేదా తాత్కాలికంగా వాళ్ళతో విరోధాలు ఏర్పడటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ విషయాల్లో నియంత్రణ అనేది అవసరం. తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మేషరాశి యొక్క అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన కుజుడు. ఈ కుజుడు మిథున రాశిలో ప్రస్తుతం వక్రంలో ఉన్నాడు. హుహు. అందుకని ఈ యొక్క రాశి ఏదైతే మేష రాశి ఉందో వారికి కొద్దిగా షార్ట్ టెంపర్ అనేది పెరుగుతుంది. తర్వాత రెండోదేంటంటే రక్త సంబంధించినవి గానీ, శిరస్సుకు సంబంధించినవి గానీ మధ్య మధ్యలో బాధలుంటాయి. కనుక వీటి విషయాల్లో కొంతవరకు మేషరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా మిగతా విషయాల్లో పెద్దగా చెప్పుకోదగిన భయాందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. హ్మ్. ఇక ఈ వారంలో వీరు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా మరి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఉన్నంతలో ఉపశమనం లభించడానికి ఉంటుంది. ఇక వృషభ రాశి. హ్మ్. సో, వృషభ రాశికొచ్చేప్పటికి కొద్దిగా మంచి గ్రహస్థితిగానే చెప్పాల్సుంటుంది. ఎందుకంటే ఏదైతే రాశికి అధిపతి శుక్రుడు. ఆయన లాభంలో ఉన్నాడిప్పుడు. తర్వాత ఈ యొక్క భాగ్యాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన శని. ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు. తర్వాత వచ్చేప్పటికి చతుర్థాధిపతి అంటే ఇంటికి సంబంధించిన వాడు. తర్వాత సంతానము, బుద్ధికి సంబంధించిన వాడు. వీళ్ళిద్దరూ కూడా రాజ్యస్థానంలో ఉన్నారు. అందుకని వృషభ రాశి వాళ్ళు గనక కొద్దిగా పట్టుదలతో శ్రమించినట్టయితే, హ్మ్. వారు ఆశించిన పనుల్లో ముందుకెళ్ళడానికి ఉంటుంది. మిత్రుల సహకారం వీరికి కూడా లభించే అవకాశం ఎక్కువే ఉంది. ఇక విదేశాలకి వెళ్ళాలనుకుంటే ముఖ్యంగా లాభంలో రాహువు ఉండటం వల్ల కూడా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే గనక చాలా తేలికగా వెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఇక వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు ఈ వారం లభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్న రాశుల్లో వృషభ రాశి ఒకటి. కనుక ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు ఇంకొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయటం అనేది. ఎందుకని ఈ గట్టిగా అనే మాట 10 సార్లు మనం ఉదహరించడం అవుతుంది అంటే గనక, వృషభ రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేవాడు శని అవుతున్నాడు. ఓకే. హుహు.
ఆ శని అవ్వటం వల్ల ఏదో మనం బద్ధకంగా లేదు ఒకసారి ప్రయత్నం చేసి ఆగిపోతే సక్సెస్ అనేది రాదు. కొద్దిగా ఒకటికి 2 సార్లు గట్టిగా పూనుకుంటేనంటే శని ఎప్పుడు కూడా కొద్దిగా కష్టపడిన వాళ్ళకే ఇస్తాడు. సో, అందుకని కొద్దిగా కష్టం అనేది ఉంటుంది గానీ, ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థాయికి రావడానికి ఇదొక మంచి టైము. కనుక వృషభ రాశి వారికి మంచి రోజుగానే చెప్పాల్సింది. ఇక మరి ఏ విషయాల్లో కొంతవరకు ఇబ్బందులున్నాయి. అంటే మనం మేష రాశికి స్నేహితులు, బంధువులతో ఉన్నాం. అవును. ఇదే వృషభ రాశి వారికి ఇప్పుడు మరి ఇంటి కారకుడు కొంతవరకు శనితో కూడి శత్రు రాశిలో ఉంటాడు కాబట్టి, ఇంటి సమస్యలు ఉంటాయి. అంటే అమ్మగారు, నాన్నగారితో ఏవైనా సరే విరోధాలు రావటం, మనకి రావాల్సినవి ఏమైనా సరే వారసత్వంగా ఉంటాయి. హ్మ్. వాటిలో ఏమైనా సరే పేచీలు ఎదురవ్వటం. ఈ రకంగా అంటే గృహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా మనశ్శాంతి కరువవుతుంది. హుహుహు. సో, అందుకని వాళ్ళకి ఆ రకమైన చిక్కులు ఈ నెలలో ఎక్కువ. ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. కనుక వీళ్ళేం చేయాలి అంటే గనక కొద్దిగా సూర్యుడికి సంబంధించిన అంటే సూర్యాష్టకం గాని, ఆదిత్య హృదయం గాని ప్రతిరోజు చదువుకుంటూ ఉండటం. ఇంకా సూర్యుడు మనకి కంటికి కనిపించే దైవం కాబట్టి ఏమాత్రం సూర్యుడు కనపడినా ఆయనకోసారి నమస్కారం చేసుకోవటం. ఈ వారంలో సూర్యుడి యొక్క ఆరాధన వీళ్ళకి ఎక్కువ లాభకరంగా ఉంటుంది. హ్మ్. ఇక మిథున రాశి. మిథున రాశి వారికొచ్చేప్పటికేంటంటే, కొద్దిగా మిశ్రమ ఫలితాలనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే, ఇప్పటికే ఆరో ఇంటి వాడు వక్రంలో ఉండి లగ్నంలో అంటే రాశిలో కూర్చున్నాడు కుజుడు. హ్మ్. కనుక ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం అనేది ఒకటి. తర్వాత రెండోదొచ్చేప్పటికేంటంటే, బంధుమిత్రాదులతో విరోధాలు వీరికి కూడా వచ్చే అవకాశాలెక్కువున్నాయి ఈ వారంలో. కనుక బంధుమిత్రాదులతో సాధ్యమైనంత వరకు మధ్య మార్గంగా అంటే తటస్థంగా వెళ్ళటం. తర్వాత అవసరం ఉంటే తప్ప ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోలేకుండా ఉండటం. అప్పుడు కొంతవరకు బానే ఉంటామనేది. తర్వాత రెండోది ప్రధానంగా పెద్ద సమస్య ఒకటేమవుతుందంటే గనక, వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక ఇబ్బందులు పెరిగే అవకాశాలున్నాయి. హ్మ్. అంటే ఉన్నట్టుండి వీళ్ళని పదవి మార్చటం, లేదు కొన్నాళ్ళు అక్కడ మనం ఏమంటాం బెంచ్ మీద పెట్టడం. ఇలా ఆకస్మికంగా ఏమైనా సరే ఇబ్బందులు వాటిల్లడానికి కూడా అవకాశం ఎక్కువుంటుంది. కనుక మిథున రాశి వాళ్ళైతే గనక మిశ్రమ ఫలితాలని ఎందుకంటున్నామంటే, అవసరానికి మాత్రం డబ్బు ఏదో విధంగా హ్మ్. అందుతుంది. ఇది ఖర్చు పెట్టాలి, దీనికోసం మనం వెచ్చించాలి అనుకునే టైంకి అప్పో సొప్పో అయితే గ్యారంటీగా లభిస్తుంది. అందుకని ఆ రకంగా కొంత మేలుంది గానీ, మిగతా కొన్ని విషయాలంటే ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు గానీ, బంధుమిత్రాదులతో విరోధాలు గానీ, ఇవి 2 మైనస్‌లున్నాయి. కనుక మిశ్రమ ఫలితాలుగా మనం చెప్పడం అనేది జరిగింది. సో, మిథున రాశి వాళ్ళు ఏం చేయాలంటే గనక ఈ వారంలో, ఈ వారమంతా కూడా కొద్దిగా సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటే, వారికుండే ఇబ్బందులు కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఈ వారమంతా కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకని అంటే గనక ఇప్పటికే అష్టమంలో మరి శని, బుధుడు, రవి చేరి ఉండటం అనేది ఉంది. తర్వాత మరి వృత్తి ఉద్యోగాల కారకుడు వ్యయంలో వక్రంలో ఉన్నాడు. కనుక ఎలా చూసినప్పటికీ కూడా అష్టమ శని అనేది కూడా వీళ్ళకి గత 2 ఏళ్లుగా ఉంది. కనుక ఇప్పుడు ఆరోగ్యం ఒకటి వీళ్ళు కూడా ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన వాటితో ఇబ్బంది పడటం అనేది. తర్వాత ఏవైనా సరే ఈ ఇన్ఫెక్షన్స్ గానీ, ఎలర్జీ గానీ హ్మ్. ఇలాంటివి ఏవైనా సరే కొంతవరకు వీళ్ళకి వాటిల్లడానికి లేదా వైరల్ ఫీవర్స్ అంటాం ఇప్పుడు. ఇలాంటివి ఎక్కువ అవ్వడానికి. ఇది వీళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైతే మరి మనం అది మూఢనమ్మకం అనుకోండి, లేదా నిజంగానే ఉన్న నమ్మకం అనుకోండి. ఈ దిష్టి అనేది ఏదైతే నజర్ అంటాం. అది ఈ వారం వీరికి కొద్దిగా ఎక్కువ తగిలే అవకాశాలయితే ఉంటాయి. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా ఎక్కువ అవ్వటం అనేది ఉంటుంది. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం సాధ్యం అవ్వటం అనేది ఉంటుంది. ఇక డబ్బు కూడా మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చవటం అనేదైతే ఉంటుంది. ఇక లాభం ఏంటి అంటే గనక, లాభస్థానంలో గురుడున్నాడు కాబట్టి, ఎలాంటి ఇబ్బందినైనా సరే చివరి నిమిషంలో అధిగమించగలుగుతారు. అంటే ఒక రోగం అనేది ప్రమాదకర స్థాయి అనుకునే టైంకి తగ్గటం అనేది. వృత్తి ఉద్యోగాల్లో ఎంత బాధ్యతలు పెరిగినా, వీరి యొక్క విద్వత్తుని కోల్పోకుండా, ఆ బాధ్యతలని అధిగమించడం అనేది. అంటే చేపట్టినా కూడా హమ్మయ్య! ఈ పిల్ల బాగా చేసింది, లేదా ఈ పిల్లాడు బాగా చేశాడు. ఈ రకమైన ప్రశంసని, గుర్తింపునైతే గనక పొందగలుగుతారు.
కానీ చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ఇది ఈ వారం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారంతా కూడా ఈ వారం వీరు కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది. హ్మ్. ఇంకా సింహరాశి. సింహరాశి వారికొచ్చేప్పటికి వీరికి కూడా ఎక్కువగా మిశ్రమ ఫలితాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వృత్తి ఉద్యోగాల కారకుడు అష్టమంలో రాహు గ్రస్తమయ్యి మీనరాశిలో ఉండటం అనేది. తర్వాత మరి సప్తమంలో శని, బుధుడు, రవి ఉండటం అనేది. అందుకని ఇక్కడ ఈళ్ళకి కూడా అంటే ఈ సింహరాశి వారికి కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవటం అనేది. అకాల ఓకే. భోజనం, అకాల నిద్ర వీటితో సతమతం అవ్వటం అనేది. భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకోవటం అనేది. పార్ట్నర్‌షిప్ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు అంటే వ్యాపారాలు ఇలాంటి వాటిలో వారికి ఏమైనా సరే అపార్థాలు జరగటం అనేది. ఈ రకంగా వీరికి మానసిక చింత అనేది పెరుగుతుంది. హ్మ్. శారీరక సౌఖ్యం తక్కువైపోతుంది. ఆర్థికంగా వీరికి కూడా ఏదో రకంగా అయితే డబ్బైతే లభిస్తుంది. అప్పు పుట్టాలనుకున్న వాళ్ళకి అప్పు పుడుతుంది. లేదు వాళ్ళు కష్టపడిన దానికి ఏదో రకంగా డబ్బులైతే వస్తాయి. కానీ పెద్దగా సుఖమంటూ భావించడానికి లేదు. ఇది ఇప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను అంటే ఇంకో కొత్త సమస్య వచ్చినట్టు. హ్మ్. సో, ఆ రకంగా ఈ సింహరాశి వాళ్ళు కొద్దిగా ఎక్కువ సతమతం అవ్వటం అనేది ఈ వారంలో ఎక్కువనేది ఉంటుంది. అయితే ఏదైతే ఈ 14 నుంచి 17 తారీఖు మధ్య కొద్దిగా ఎక్కువ ఇబ్బందులుంటాయి. ఓకే. ఈ సో, 2 17-20 మధ్య కొద్దిగా తగ్గటం అనేది కనిపిస్తుంది. కనుక ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఉన్నంతలో మంచి జరగడానికి ఉంటుంది. హ్మ్. ఇక కన్యా రాశి. కన్యా రాశి వారికొచ్చేప్పటికి వీరికి కూడా గ్రహస్థితి అనేది కొంత మిశ్రమంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మరి సప్తమ స్థానంలో గత కొన్నేళ్లుగా ఈ రాహు, కేతు అంటే లగ్నంలో రాశిలో కేతు, మరి సప్తమంలో రాహు అనేది ఉండటం. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏదైతే రాశ్యాధిపతి ఉన్నాడో ఆయన బుధుడు షష్టమంలో ఉండటం. తర్వాత మరి రవి, శనులు కూడా అక్కడే ఉండటం. దీనివల్ల ఏంటంటే శారీరక పటుత్వం అనేది తగ్గటం. హుహు. నరాల బలహీనతలు లాంటివి ఏమైనా ఉంటే గానీ, లేదా జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో గానీ, కొంత ఇబ్బంది పడటం. లేదా చర్మానికి సంబంధించిన అంశాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు రావటం. ఇలాంటివి వీరికి రోగపరంగా ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో అంటే ఇప్పుడు భాగ్యస్థానంలో గురుడు ఉండటం వల్ల ఏంటంటే, వీరు కూడా ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు చివరి నిమిషంలో దాని నుంచి బయటికి రాగలగటం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య చికాకులైతే ఉంటాయి గానీ, ఏమంటాం ఖచ్చితంగా విడాకులనేది ఉండదు. హ్మ్. బట్ తరచూ ఏవో రకమైన చికాకులైతే కలుగుతూ ఉండటం అనేదైతే ఉంటుంది. ఇక ఏదైతే ఈ కన్యా రాశి ఉందో, ఆ కన్యా రాశి వారికి ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత స్టేషనరీ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి, తర్వాత ప్రచురణ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ వారం కొంత ఎక్కువ మంచుంటుందని చెప్పొచ్చు. హ్మ్. ఇక ఈ వారంలో వీరు ఎక్కువగా దత్తాత్రేయుడిని పూజిస్తే గనక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. సో, గురుగారు చాలా చక్కగా వివరించారు. 6 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది. అయితే ఈ వారం అంతా కూడా తగు జాగ్రత్తలు కూడా చెప్పారు. ఎవరెవరు ఎటువంటి రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. సో, గురువుగారు చెప్పినట్టుగానే ఈ 6 రాశుల్లో ఉన్నవారు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. అండ్ దాంతో పాటుగా కొన్ని కొన్ని కలిసొచ్చేవి ఏమైనా ఉన్నాయి అనంటే గనక వాటిలో కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి అని అనుకుంటున్నాను నేను కూడా. అండ్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ అంతవరకు